హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఈరోజు వార్తలో. కేంద్రానికి చంద్రబాబు సర్కార్ స్పెషల్ రిక్వెస్ట్, గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారంట. సో ఇప్పుడు ఈయన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఏంటి ఆ రిక్వెస్ట్ ఎందుకు పెట్టుకున్నారు? స్కిప్ చేయకుండా వీడియో చూడండి, క్లారిటీగా చూద్దాం మనం కూడా. ఏపీ సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతోంది ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా నియమితులు అయ్యారు కదా సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ గారు. సో ఇప్పుడు ఈయన పదవి కాలం కొనసాగించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లెటర్ పెట్టుకుందంట. ఈ మేరకు ఆయన పదవి కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాశారు. ఈ రోజు నిన్న ఈయన లేఖ రాశారు. ఇంకొక 6 మంత్స్ ఈయనకి టెన్యూర్ పీరియడ్ పెంచండి, ఈయన సేవలు మాకు అవసరం, కొత్తగా వచ్చిన నాయకుడు కరెక్ట్ అధికారి. సో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి రిక్వెస్ట్ గా రాశారంట చంద్రబాబు నాయుడు గారు. నీరవ్ కుమార్ పదవి కాలం ఈ నెల 30తో ముగియనుండగా ఆయన సర్వీస్ పొడిగించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. యాక్చువల్ గా ఈయన సర్వీస్ ఈ మంత్ 30తో క్లోజ్ అయిపోతుంది, అంటే ఇంకా లాస్ట్ 10 days ఉందంట. సో ఈ సర్వీస్ ని పొడిగించాలని కోరుతూ రిక్వెస్ట్ చేశారంట. ముందు 3 నెలల పాటు పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది, ఒక 3 months పొడిగించే అవకాశం ఉందంటే. బట్ వీళ్ళు 6 months డిమాండ్ చేస్తున్నారంటే. ఎందుకంటే కొత్త ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకి ఏ విధంగా వెళ్తే సలహాలు సూచనలు ఇస్తారని నమ్మారంట. సో అందుకని ఈ క్రమంలో ఈయన పదవి పొడిగించాలని కోరుతూ లేఖ రాశారంట నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఆయన పదవి కాలం నెలాఖరులో ముగియనుండటంతో రిటైర్ కాబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావిస్తుంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. యాక్చువల్గా ఈ మంత్ 13 అయినా రిటైర్ అయిపోతారంట. సో ఈయన సేవలు జనానికి కావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి, ఈయన సలహాలు సూచనతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్లాలని ఈ విధంగా భావించిన చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారంట. నీరవ్ కుమార్ ప్రసాద్ సీనియారిటీ ప్రకారం సీఎస్ కావాల్సింది, కానీ గత ప్రభుత్వం హయాంలో జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమించారు. యాక్చువల్ గా నీరవ్ కుమార్ ప్రసాద్ అని అయినా స్ట్రిక్ట్ ఆఫీసర్, కరెక్ట్ ఆఫీసర్, చాలా అంటే చాలా టాలెంటెడ్ ఆఫీసర్. యాక్చువల్గా ఈయన గతంలో అవ్వాలి, బట్ జవహర్ రెడ్డి వచ్చి మొత్తం సంకనాగించారు గతంలో. అంటే ఆ సీఎస్ ఏం చేశారంటే ప్రభుత్వానికి తొత్తుగా ప్రజలకి మోసం చేస్తూ సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డిని. యాక్చువల్గా ఈయన ఉండాలంటే ఎవరు? నీరవ్ కుమార్ గారు. బట్ ఈ జవహర్ రెడ్డిని పెట్టుకుని వాళ్ళు పోయారు, పార్టీ పోయింది, రాష్ట్రాన్ని పరువు కూడా తీసి పారుదొబ్బారంట. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం సిన్సియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ నీరవ్ ను సీఎస్ గా నియమించిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు ఈయన సీఎస్ గా నియమించిందంట ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈయన హార్డ్ వర్క్, సిన్సియారిటీ అంట. సో ఇది తెలిసే ఆయన నియమించిందంట. సీనియారిటీలో ముందున్న నీరవ్ కుమార్ ప్రసాద్ కు అవకాశం దక్కింది. ఆయనకు 10 రోజుల్లో సర్వీస్ మాత్రమే ఉండడంతో మరికొంతకాలం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వీస్ పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. మరి ఒకే విడతలో 6 నెలలు పొడిగింపిస్తారా, 3 నెలల చొప్పున 2 సార్లు ఇస్తారనేది చూడాలి. యాక్చువల్గా ఈయన సేవలు కావాలి, మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్, కరెక్ట్ ఆఫీసర్, గతంలో ఉండవలసిన ఈయన. కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈయన సీఎస్ గా నియమించారు. సో ఇప్పుడు ఈ సీఎస్ గా నియమించిన తర్వాత పదవి కాలం 10 రోజుల్లో ముగిస్తూ ఉండడంతో ఈయన సేవలు కావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అది 6 నెలలు ఇస్తారా, 3 నెలలు పొడిగిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే నేను కేంద్రానికి లేఖ రాశారు, ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదంట. అయితే ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ సలహాదారుడుగా ఎం వెంకటేశ్వరరావు నియమించారు. ఈ మేరకు సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతున్నారు. గతంలో పోలవరం చీఫ్ గా ఇంజనీర్ గా, రాష్ట్ర జనవనరుల ఇంజనీర్ చీఫ్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించారు. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు కేంద్రానికి లేఖ రాశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే సీఎస్ ని పొడిగించాలని. ఎందుకంటే ఈయన సేవలు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అంటే ఎంతో ఉపయోగం. కరెక్ట్ ఆఫీసర్, ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వానికి చెప్తారు, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్తారు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా నిలబడుతూ కరెక్ట్ ఆఫీసర్ అని గుర్తించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పదవి కాలం పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారంటే చూడాలి. 3 months కి ఇస్తున్నా, లేకపోతే ఒక్కసారి 6 months కి ఇస్తున్నా, అసలు ఎటువంటి అప్డేట్ వస్తుందో తెలియాలంటే లెట్స్ వాచ్ అండ్ సీ. నేను అనుకున్న ఒక 3 months పొడిగిస్తారైతే అనుకుంటున్నాను. చూద్దాం కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.